ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడ్డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడు ఎవ్వడు వాని ఆత్మభవును ఆ పదం చూడండి వాని ఆత్మభవున్ శరణంబు వేడెదన్ ఆత్మ గొప్పతనం చెప్పుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్ శ్రోతలారా ఇప్పటికి చాలా జ్ఞానబోధలో మునుకలేస్తున్నాం ఇంకా వానికి తారకం ఉపదేశించాలి కదా మనకు తారకం కొరకు ఎదురు చూస్తున్నాం కదా ఒక్కటి గుర్తు పెట్టుకోండి మొదటి పద్యమే చెప్తుంది సలుపునట్టి సత్కర్మ ఫలమును అంత ఈశ్వరార్పణమని సమర్పించితిరేని ఈశ్వరార్పణమని సమర్పించిరేని మనం చేస్తున్న సత్కర్మ పూజ కావచ్చు జపం కావచ్చు తపం కావచ్చు యస్మృత్యాచనాముఖ్యాదవపూజా క్రియాసు న్యూనం సంపూర్ణతాయాతి సత్యో వందే మహేశ్వరం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజా విధానేన నమక చర్మక పూర్వక అభిషేచనేన సర్వం కామేశ్వరార్పణమస్తు అని చెప్పుకుంటాం. అది చేయాల్సింది. కర్మఫలము మనది కాదు, ఈశ్వరార్పణమని సమర్పించి చూడండి. ఇదం ఫలజపం మమ మనోభీష్ట భీష్టం గురు చెప్పుకుంటే బెస్ట్. ఫలించవచ్చు ఫలించకపోవచ్చు. నాకే ఈరోజు నా మనవంత అంటున్నా, ఒరే ఇంత కథాశ్రవణం చేస్తున్నారు మీరు, ఇంత కథా పఠనం చేస్తున్నా వినని చెప్తున్నా, మరి నా శ్రమ ఏమన్నా తగ్గుతుందా? ఆయాసం తగ్గుతుందా? శాంతి ఏమన్నా ఏర్పడుతుందా మనస్సు? ఏమిటి ఇది వైపరీత్యం అనుకుంటున్నా. సల్పునట్టి సత్కర్మ ఫలమునంతా ఈశ్వరార్పణమని సమర్పించిరేని నేను పూజ అయితూనే సర్వం శ్రీ లలితా త్రిపురార్పణమస్తు, లలితా త్రిపుర సుందరి అర్పణమస్తుని దినం చెప్తాను. నాకు కాబట్టి ఆమె చూసుకుంటుంది నా బాగోగులు, నేను చేసేదల్లా ఆమె కొరకు. అది అలా సమర్పిస్తే ఆత్మతత్వార్థమంతయు ఆకలించి, ఆత్మతత్వము ఏదీ ఆశించలేదు అని ఐక్యమౌదురు పరమాత్మనాశ్రయించి. ఇంకా వారికి ఆ పరమాత్మకు భేదం ఉండదు. సర్వమా వాళ్ళకే సమర్పిస్తుంటే వాడు ఏది కోరుకుంటే పరమాత్మకు దగ్గరైతాడు. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములలో కొన్నన్నా అబ్బుతాయి. రవి తులారాశిలో రాజిల్లుచుండిన, ఇంతకుముందు చెప్పాడు, వృశ్చికము తులలో కార్తీక మాసంలో ఉంటాడు. ఎందుకంటే ఆశ్వీజం వల్ల కన్య వృశ్చికం వస్తుంది, దీంట్లో కొంత ఉంటుంది. వృశ్చికం పోయి తులారాశిలో ప్రవర్తిస్తుంటే తులారాశి విరాజిల్లుచుండిన కార్తీక మాసంబు స్ఫూర్తిదనరు. కార్తీక మాసం అంత కూడా కాదు, అంతా పవిత్రం అంటే ఒప్పుకోదు శాస్త్రం. స్నానాలకు మాత్రం తులారాశిలోకి రావాలి సూర్యుడు, అప్పుడు కార్తీక మాసం. ఆ తులారాశిలో సూర్యుడున్న కార్తీక మాసం స్నానాలకు యోగ్యం. పాడ్యం నుంచే చేస్తా అంటే చెయ్యి.
మకర రాశిని చేరి మార్తాండుండగా మాఘమాసం బంత మహిమజూపు. మకర సంక్రాంతి మీకల్లా తెలుసు, జనవరి 14 వస్తుంది, 15 వస్తుంది. మకర సంక్రమణం పౌష్యమాసంలో వస్తుంది. అది పనికిరాదు. పౌష్యం పోయి మాఘమాసంలో కూడా సూర్యుడు ఉంటాడు మకర రాశిలో. మకర రాశిలో ఉన్నటువంటి మాఘమాసం స్నానాలకు, పానాలకు అన్నిటికీ యోగ్యం. మేషరాశిరవు రవి మిరిమిట్లు గొల్పిన మేషరాశిలో మీన చైత్రంగా అలవడి ఉంటుంది. అది కాదు, మేషరాశికి రావాలి. మేషరాశి మీన చైత్రం పోయి మేషం, అది చైత్రమాసంలో సగం ఉంటుంది, వైశాఖంలో సగం ఉంటుంది. గుల్పగా వైశాఖమాసం ప్రణతులందు. ఇప్పుడు చెప్పండి, పూజనీయమైన మాసాలు ఏమిటి? తులారాశి కార్తీక మాసం సూర్యుడు, మకర రాశితో కూడిన మాఘమాసం, మేషరాశితో కూడిన వైశాఖ మాసం. స్నానాలు, పానాలు, దానాలు అన్నిటికీ యోగ్యమైన మాసాలు. మరి మాసమంతా గొప్పది అంటే నేను ఒప్పను. చూచారా? ఏది కొన్ని లిమిట్స్ ఉంటాయి. ధనుర్మాసంలో 30 కీర్తనలు పాడింది గోదాదేవి, ఆండాళ్ళమ్మ. అవి గొబ్బి పాటలు, గోపాలకృష్ణుని మీద గోప బాలికలు పాడినవి. వాటినే పాశురములు అంటారు. ఆ పాశురములు దినం ఒకటి, ఇప్పుడు దినం ఒక అధ్యాయం అన్నట్టు. అలా మరి అది ఎక్కడి వరకు? జనవరిలో కూడా, పుష్యమాసంలో కూడా మార్గశిరం గొప్పది. పుష్యంలో కూడా 14వ తేదీ వరకు, ఒక్కోసారి పుష్యమాసం చివరిలో కూడా సంక్రాంతి. మరి అది కూడా పవిత్రమే. వాళ్ళకు ధనుర్మాసం అంతే, వైష్ణవులకు. సాధారణంగా 3 మాసాలు శ్రేష్టం: కార్తీకం, మాఘం, వైశాఖం. ఈ మాసములలోన ఇలా సూర్యుడు కలిగిన ఈ మాసాల్లో బాగా అర్థం చేసుకోండి. ఈ ఈశ్వరుడాదిగా దేవతలందరూ తీర్థములను, పరమేశ్వరుడు మొదలుకొని మహావిష్ణువు, సూర్యుడు, అందరూ సమస్త దేవతలు ఆశ్రయించుతూ పూజలు అందుతుండ్రు. మరి ఇంత కొలత వేసుకొని చేయాలి అంటే, మరి తులారాశికి నిన్నో మొన్నో వచ్చినాడు సూర్యుడు. మరి ఇంతవరకు చేసింది వేస్టా? మా అయ్యగారల్లా కార్తీక మాసం వస్తానేం కద్దు, ఏడబోతుందో అని మొదలు పెడతారే, డబ్బు పోతుందనో ఏం కదో. దైవం ఎక్కడ పోతాడు? తులారాశిలోకి వచ్చినాక కదా శక్తి వచ్చేది కార్తీక మాసాన్ని. అక్కడి నుంచి చేయాలి నిజంగా చేయదలిచిన వారు. ఇది ఖండించినట్టు కాదు, క్లియర్గా ఉంది కార్తీక మహిమలోనే. మరి కలుష విధ్వంసములు చేసి, పుష్కరం అనేది సంవత్సరం ఉండవచ్చు, కానీ అటు 12 రోజులు ఇటు 12 రోజులు ఎందుకు అంగీకరిస్తున్నాం? దానిలో శ్రేష్టం. అయ్యరల్లా మునకలు వేస్తానంటే మునకలే చేమడు కాదన్నాడు. ప్రథమత వచ్చిన 12 రోజులు వినియోగించుకోవడం మేలు. ఒకసారి కర్నూలు పట్టణానికి వచ్చిన చెరయమి చివరి కర్నూలు పట్టణం మునిగిపోయింది. పుష్కరాలు చేసేవాళ్ళు లేడు ఆ 12 రోజులు.
పాపం బరగొడ్లు పొల్లి మోక్షం పొందినాయి, మానవులకు దొరకలే తుంగభద్ర పుష్కరాలు. అందుకై హుషారు పడాలి. తులారాశిలో వచ్చినప్పుడు చేస్తే హుషారు పడి చాలు. అప్పుడు ఏమవుతాయి? పూజలు అందుతూ ఉంటారు. సకల సరస్సులు నదులను స్వచ్ఛమగును. అప్పటికి వర్షాకాలం మీరిపోయి ఉంటుంది కనుక మాఘమాసం కానీ వైశాఖమాసం కానీ సకల నదులు స్వచ్ఛంగా ఉంటాయి. కలుష విధ్వంసం చేసి ఖ్యాతిబడయునట్టి సమయాన స్థానంబు అఘహరంబు స్వచ్ఛంగా ఉండి. ఇప్పుడు యమునా నదిలో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. అనేక చర్మవ్యాధి అంతా నురుగై కూర్చుంది పరిశ్రమల విఘాతం వల్ల. కేశవనామాలు చెప్దాము అంటేనే నోట్లో పోతే భేదులు వాంతులు. మరి నదులకే దుర్గతి పట్టింది. నిజంగా అప్పుడు కలుష విధ్వంసం చేసి ఆ నదులు అఖహరంబు సమస్త పాపాలు తొలగిస్తాయి కనుక అట్టి సమయంలోనే స్నానము సలపాలి. ఎప్పుడు స్నానానికి నిబంధన. మిగతా ఏమన్నా చేసుకోండి, సాలగ్రామ దానాలు ఉంటే, దీపదానాలు కాబట్టే, తాంబూల దానాలు కాబట్టే, గోవృషభ దానాలు కాబట్టి ఏమైనా కలబెట్టండి. స్నానము నిజంగా ఎప్పుడు చెల్లుతుంది? పుష్కరాలు ఎలా మనం 12 రోజులు నిపతించుకుంటున్నామో తులారాశికి రావాలి సూర్యుడు. అప్పుడు కార్తీక స్నానానికి యోగ్యమని ఘంటాపరంగా చెప్తున్నా. దీన్ని ఎవరు ఖండించినా శాస్త్ర విరుద్ధులే కాగలరు. స్నానానికి పాటించండి కనీసం. మరి అలాంటప్పుడు ఉదయ సంధ్యను మెల్కాంచి ఓర్పుతోడ, ఉదయమే ఉషోదయం అంటారు. సూర్యుడు ఇంకా రాకుండానే మెదుగుతుంటుంది పైకి. ఆ సమయంలో ఓర్పుతో స్నాన సంధ్యలు నెరవేర్చి సవితు నెరగి, స్నాన సంధ్యలు నెరవేర్చి ఆ సవిత్రునకు సూర్యునకు నమస్కరించి అతిథి అభ్యాగతిని ప్రీతినాదరించి ప్రాతఃసంగమ మధ్యాహ్నం ఇంత ముందే చెప్పాను. సంగమ వచ్చాడికే మధ్యాహ్నం వచ్చినాకన్నా అతిథులను అభ్యాగతులకు భోజనం పెట్టాలి. శిష్ట పదవర్తి పురుషార్థ సిద్ధి నందు ఈ విధంగా ఆచార వ్యవహారాలు సక్రమంగా తెలుసుకొని తదనుగుణంగా మెరిగేవాడు పురుషార్థాలు పొందుతాడు. వేద సమాన శస్త్రములు చాలా చక్కని పద్యం, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి నిదానంగా. ప్రసారమైనాక నిదానంగా రాసుకోండి. వేద సమాన శాస్త్రములు విప్రులతోటి సమాన జీవి, గంగాధునితోటి తీర్థము, స్వకాంతను మించిన సౌఖ్యదాయున్, మాధవు మించు దైవమును, మానిత ధర్మము మించు మిత్రుడు, శోధన చేయ కార్తీకము, కార్తీక మాసం, కార్తీక శోధన చేయ కార్తీకము, విశుద్ధత మించడి మాసమున్నదే. అయ్యా, ఎన్ని శాస్త్రాలు ఏకరు పెట్టినా వేదములతో సమానం కావు. విప్రులతో సమాన జీవి లేనే లేడు. వాడు ఎంత సంస్కారం నేర్చుకున్నా విప్రుడు కాలేడు. అలాగనే గంగానది మించినటువంటి పవిత్ర తీర్థము పుట్టదు, పుట్టబోదు. అది ఎంతైనా స్వర్గలోకం నుంచి ప్రవహించి వచ్చినటువంటి మందాకిని
నది కదా. అందుకై గంగను మించిన తీర్థం లేదు, సుఖాంతను మించిన మరి సౌఖ్యం ఇచ్చేది లేదు, భార్య మించినటువంటి విదయాంధ్రులు ఎందరున్నను కులకాంతకు సాటి వత్రే గువ్వల చెన్న. భోగందానికి 4 పుట్టింటారు వీడికి, వాళ్ళు నాట్ కౌంటెడ్. భార్యకు పుట్టినవాడే కొడుకు అనుకుంటాడు. ధర్మపత్ని ఇచ్చే సౌఖ్యమే సౌఖ్యం. అలాగనే మాధవుని మించిన దైవం లేదు ఈ మాస దైవం గనక. ధర్మమును మించిన మిత్రుడు లేదు. మనం చేసిన ధర్మమే మనకు తోడుగా సహవాసంగా వస్తుంది. శోధన చేస్తే కార్తీక విశుద్ధత మించడి మాసం ఉన్నదే. విశుద్ధం చేస్తుంది. కార్తీకమంతటి పవిత్రము, పవిత్రీకరించు పవిత్ర మాసం మరి ఒక్కటి ఉన్నదా అని అర్థి విన్ము. చాతుర్మాస్యమనేది వ్రతం చెప్తూ ఉన్నాను వినయ్య. చాతుర్మాస్యం దాని మించిన సత్కర్మ కానబడదు. చాతుర్మాస్య వ్రతమును మించిన వ్రతం కనబడదు. శ్రీకరంబకు శ్రీమాత చెంత నిలువ. సంపదను ప్రసాదించేటువంటి అమ్మవారు చెంత నిలువ. వ్రతముగొను ప్రీతి ఆది నారాయణుడు. ఆ చాతుర్మాస్య వ్రతాన్ని ఫలితాన్ని స్వీకరిస్తాడట శ్రీమాతతో పాటు లక్ష్మీ సమేతుడై ఆదినారాయణుడు. అందుకై చాతుర్మాస్య వ్రతాన్ని గురించి రేపు చెప్పబోతున్నాడు. ఆషాఢంలో ఏకాదశి రోజు కన్నులు మూసిన మహావిష్ణువు యోగ నిద్రకు పోయినవాడు శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకాన్ని 4 మాసాలు యోగ నిద్రలో ఉంటాడు. అదే చాతుర్మాస్య దీక్ష. ప్రతి ఒక్కడు ఒకే స్థలంలో ఉండి వ్రతదీక్షకుని ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఏ అపాయమైనా జరగవచ్చు. సర్వం మాధవా నీ మీదే భారమని పోషణకర్తను ఆశ్రయించి చాతుర్మాస్య దీక్ష కొనడం అనేది సన్యాసులకు, సాధువులకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు సర్వసామాన్యం. దాన్ని గురించి రేపు చెప్పుకుందాం. వ్రతఫలం. ఓం తత్సత్.